కొండా సుష్మితా పటేల్ ఈ అంశమే గత 2 రోజుల నుంచి నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. గత కొద్దిసేపటి క్రితమే మనం కూడా గాంధీ భవన్ నుంచి వచ్చినాం. గాంధీ భవన్ లో కూడా మహిళా కాంగ్రెస్ నేతలు అయితే పొట్టు పొట్టు తిడుతున్నారు సుష్మితను. నువ్వు ఎట్లా మాట్లాడతావు, నీ స్థాయి ఎంత, నువ్వెంత, అసలు నీకు పార్టీలో సభ్యత్వం ఉన్నదా, మా ముఖ్యమంత్రి అనే స్థాయి అనేది అని చెప్పేసి రకరకాలుగా కల్వ సుజాత అయితేంది, ఇప్పుడు మన ఇందిరా శోభన్ అయితేంది, ఇంకొంతమంది మహిళా నేతలు అయితేంది, వీళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టిర్రు. వచ్చిన మీడియా వాళ్ళందరితో మాట్లాడి ఎక్కడికక్కడ ఖండిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరో పక్కేమో కొండా సురేఖకు ఆల్రెడీ షోకాజ్ నోటీసులు ఇచ్చిండ్రు. ఎందుకు, ఇవో మీ బిడ్డకి ఇట్లా మాట్లాడుతున్నామ్మా, ఏం సంగతి, మరి దీనికి రిప్లై ఇవ్వాలి నువ్వు అని చెప్పేసి పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఆమెకి షోకాజ్ నోటీసులు పంపించిండు. ఓ పక్కనే వీళ్ళందరూ కొండా సురేఖ ముఖం చూసి ఆగుతున్నావు నిన్ను ఇంతసేపు, లేకుంటే నీ పని చెప్పేటోళ్ళమే మేము, ఇంకా ఘాటైన పదునైన వ్యాఖ్యలు వాడేటోళ్ళమే అని చెప్పేసి మరో పక్క గాంధీ భవన్ మహిళా నేతలందరూ కూడా విరుచుకుపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే కొండా సురేఖ షోకాజ్ నోటీసులకు రీప్లై ఇచ్చింది. ఆమెకి ఏదైతే షోకాజ్ నోటీసులు ఇచ్చిర్రో నువ్వు 3 రోజుల లోపల రీప్లై చేయాలని చెప్పేసి పార్టీ ఏదైతే ఆదేశించిందో దానికి తగ్గట్టుగా 19వ తారీఖు జరిగినటువంటి అంశానికి ఆమె ఇవాళ రీప్లై ఇచ్చింది. వెంటనే నిన్న జరిగింది, ఇవాళ రీప్లై ఇచ్చింది. ఏమని రీప్లై ఇచ్చిందండి ఒక్కసారి మనం ఆ లెటర్లో చూద్దాం రండి. ఇదే కొండా సురేఖ రాసినటువంటి రీప్లై ఇదే. పైన కొండా సురేఖ, శ్రీమతి కొండా సురేఖ, మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ ఎండోర్స్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ ఆఫీస్ అడ్రస్ కనిపిస్తున్నది. రైట్ రండి. టిపిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శ్రీ మల్లు రవి గారికి విషయం, టిపిసిసి క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన నోటీసుకు సంబంధించి నా వివరణ ఏంది. నా జన్మదినోత్సవం అంటే ఆగస్టు 19 సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొండా కుటుంబ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలు చోట్ల వేడుకలు, సంబరాలు చేసుకున్నారు. సేవా కార్యక్రమాలు కూడా చేపట్టినరు కొన్ని చోట్ల. ఈ వేడుకల్లో భాగంగా నా స్వస్థలమైన గీసుకొండతో తనకున్న ప్రత్యేక అనుబంధంతో అక్కడి అభిమానులు, కార్యకర్తలు నిర్వహించిన నా జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా నా కూతురు కొండా సుష్మితా పటేల్ పాల్గొన్నది. అంటే నా కూతురు కావాలని పోలేదు, వాళ్ళు ముఖ్య అతిథిగా పిలిస్తే పోయిందని చెప్పేసి చెబుతున్నారు. అది ఫస్ట్ పేరా. ఇక కిందికి రండి, అసలైనది ఉన్నది. ఈ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన స్వంత అభిప్రాయాలకు సంబంధించినవి. కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం, వివరణ కోరడం తగదు. దీనికి నన్ను బాధ్యురాయాలను చేయడం కూడా సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని వినమ్రంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణ నియమావళిపై నాకు సంపూర్ణ గౌరవం ఉన్నది. కాబట్టి పై వాస్తవాలను, ప్రజాస్వామ్య విలువలను పరిగణలోకి తీసుకొని ఈ విషయంలో నా ప్రమేయం లేదని గుర్తించి నాకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని గౌరవపూర్వకంగా కోరుతున్నాను. ఇట్లు ధన్యవాదాలతో కొండా సురేఖ అంటూ చూడండి. ఇది లేఖ. చిన్నారెడ్డి కాంచి ఇంకా రిప్లై రాలే, కానీ కొండా సురేఖ చూసినటువంటి రిప్లై ఇట్లా ఉన్నది. ఏందయ్యా అనంటే, కొండా సుష్మితా పటేల్ నా జన్మదిన సందర్భంగా మా సొంతూరికి ముఖ్య అతిథిగా పిలిస్తే పోయింది తప్ప ఆమంతటా ఏం మీటింగ్ పెట్టుకోలేదాడా. వాళ్ళు పిలిస్తే, వాళ్ళు ఆహ్వానిస్తే, అమ్మ మంత్రి గారు రాలేరు కాబట్టి ఆమె తరపున నువ్వు రామ్మ చిట్టక్క అని చెప్పేసి పిలిస్తే ఆమె పోయింది తప్ప ఆమె కావాలని చెప్పి మీటింగ్ పెట్టుకోలేదు. సరే, ఒకవేళ అక్కడ మాట్లాడింది ఏదో మాట్లాడింది ఆమె, అది ఆమె వ్యక్తిగత అభిప్రాయంగా మాట్లాడింది. నాకెందుకు అంటగడుతున్నారు మీరు? ఇప్పుడు నా బిడ్డ అయినంత మాత్రాన ఆమె అభిప్రాయాలు నా అభిప్రాయాలు ఒక తీరుకుంటాయా? ఇప్పుడు ఆమె కూడా మేజర్గానే ఉన్నది, నేను మేజర్గానే ఉన్నా. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, అంతేగాని నా బిడ్డ ఏదో మాట్లాడింది అని చెప్పేసి దానికి నాకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఏంది? చూడండి కథ ఎట్లున్నదో. ఇక కథ ఎట్లున్నదో చూడండి. షోకాజ్ నోటీసులకు చాలా తెలివిగా సమాధానం వచ్చింది. ఇప్పుడు ఎందాక గాంధీ భవన్ లో వాళ్ళందరూ ఏమంటారు, కొండా సురేఖ ముఖం చూసి ఆగుతున్నాం మేము, కొండా సురేఖ దీని మీద మాట్లాడాలి, అక్కకు తెలియకుండా జరుగుతుందా, అక్క ఆదేశాలతోనే పోయి అక్కడ మాట్లాడింది బిడ్డ, ఇట్లా రకరకాలుగా మాట్లాడిండ్రు. ఆ వీడియోలు కూడా ఇప్పుడు నేను డిస్క్రిప్షన్ లో పెడతా చూడండి కావాలంటే, లేకుంటే ఐకార్డ్స్ లో ఇస్తా, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ వర్షన్ ఏం మాట్లాడిండ్రు. కానీ కొండా సురేఖ మాత్రం బాంబు వేల్సిందని చెప్పుకోవచ్చు. నాకేం సంబంధం, నా బిడ్డ మాట్లాడితే ఆమె పోయి అన్న ఒక మీటింగ్ లో మాట్లాడింది, ఆమె అభిప్రాయాలు ఆమె చెప్పింది, నాకేం సంబంధం. గతంలో కూడా ఏది ఒక సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి
కొండా సురేఖ ఓఎస్డీని ఎవరు మన రోహిన్ రెడ్డి గన్ను పెట్టి బెదిరించడని చెప్పేసి అప్పట్లో వార్త హల్చల్ అయింది కదా. దాని మీద కూడా కొండా సుష్మితా పటేల్ మాట్లాడింది. అప్పుడు కూడా ముఖ్యమంత్రి మా అమ్మని చీప్ గా మాట్లాడతాడు, హీనంగా చూస్తాడు, ఏదో సందర్భంలో ఢిల్లీలో మాట్లాడబోతుంటే కూడా తీసేసినట్టే మాట్లాడిండు, నీ అంత చూస్తాం కబడతాడని చెప్పేసి అప్పుడు కూడా మాట్లాడింది. అప్పుడు కూడా ఏం స్పందించలేదు కొండా సురేఖ. సో ఇప్పుడు షోకాజ్ నోటీసులు వచ్చినాయి కాబట్టి మాట్లాడి ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి, ఏం చేయడానికి ఉన్నది? ఇప్పుడు షోకాజ్ నోటీసులు మంత్రి గారికి ఇస్తే మంత్రి గారు నాకు సంబంధం లేదు, ఇండైరెక్ట్ గా దాని అర్థమైంది వ్యాఖ్యలు ఎవరైతే చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి మీరు అని చెప్పింది. చర్యలు తీసుకోవడానికి కొండా సుష్మితా పటేల్ ఏమన్నా పార్టీలో సభ్యత్వం ఉన్నదా? లేదు. ఇప్పుడు కలవ సుజాత కూడా ఇందాక మాట్లాడితే అదే అన్నది, పార్టీలో నీకు సభ్యత్వమే లేదు, అసలు కొండా అనే ట్యాగ్లను తీసేస్తే నువ్వెవరు అని అన్నది. ఇప్పుడు కొండా సురేఖ కూడా అదే చెప్తున్నది, కొండా సురేఖ బిడ్డ అయినంత మాత్రాన ఆమె అభిప్రాయాలకు నేనెట్లా బాధ్యురాలను అయితే నాకు సంబంధం లేదు, నాకేం సంబంధం ఆ వ్యాఖ్యలతోని, నాకు ఇచ్చినటువంటి నోటీసులు విరుద్ధంగా ఉన్నాయి, అంటే వ్యతిరేకంగా ఉన్నాయి, విరుద్ధంగా ఉన్నాయి, కాబట్టి ఆ షోకాజ్ నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి మీరు అని చెప్పేసి పార్టీ క్రమశిక్షణ కమిటీకి రీప్లై ఇచ్చింది. ఇప్పుడు పార్టీ ఏం చేయాలో చెప్పండి. మాటలు అనాల్సిన కాడికి అన్నది కదా, తిట్టాల్సిన తిట్టింది కదా, మనసులో ఉన్నాయని అన్నది కదా. ఇప్పుడు ఆమె మీద ఏమైనా నోటీసులు ఆమె మీద ఏమైనా చర్యలు తీసుకోవడానికి ఆ పార్టీ మనిషి కాదా? సరే వాళ్ళ తల్లికి ఏమైనా షోకాజ్ నోటీసులు ఇచ్చి రీప్లై అడిగితే నాకే సంబంధం అని చెప్పేసి తల్లి స్థానంలో ఉన్నటువంటి మంత్రి గారు మాట్లాడుతుండే. దీనికి పరిష్కారం ఏంది మరి? రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు కొండా సుష్మితా పటేల్ కి పరకాల టికెట్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుందా అని అంటే అది కూడా నమ్మకం తక్కువే. టికెట్ ఇచ్చేటప్పుడు మాత్రం, ప్రజల్లోకి పోయేటప్పుడు మాత్రం, ప్రజల్లో మాట్లాడేటప్పుడు మాత్రం, అధిష్టానం దగ్గర టికెట్ కోరేటప్పుడు మాత్రం కొండా సురేఖ కూతురు అనేటువంటి ట్యాగ్ లైన్ వాడొచ్చు, కానీ షోకాజ్ నోటీసులకు రీప్లై ఇచ్చేటప్పుడు నా కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు నేను బాధ్యత వహిస్తా ఉన్నాను, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇట్లాంటిది రిపీట్ కాకుండా చూసుకుంటాను అనేటువంటి బాధ్యత తీసుకునేది మంత్రి గారు ఎందుకు తీసుకోలేకపోతున్నారని చెప్పేసి కూడా ఇవాళ ప్రజలందరూ అడుగుతా ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇది రీప్లై ఇచ్చినటువంటి ఇదంతా కూడా టెక్స్ట్ అంతా కూడా ఇవాళనే వచ్చింది రీప్లై కూడా. దీని మీద మరి ఇప్పుడు మళ్ళీ క్రమశిక్షణ కమిటీ ఎట్లా చర్యలు తీసుకుంటది? అట్లెట్లయితుంది? నీ కూతురు కాబట్టి ఖచ్చితంగా మీరు బాధ్యత తీసుకోవాల్సిందే అని చెప్తుందా క్రమశిక్షణ కమిటీ? లేకపోతే ఇంతటితోని ఈ వివాదాన్ని ముగిస్తుందా? దీని మీద మళ్ళీ ఇప్పుడు మహిళా కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడతారో చూడాలి. ఇచ్చినటువంటి రీప్లై మీద ఏం మాట్లాడతారో చూడాలి. వాళ్ళందరేమో కొండా సురేఖ ముఖం చూసి నేను ఏమనలేకపోతున్నాం మేము, అసలు కొండా సురేఖ లేకపోతే నువ్వెవరని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే, ఇప్పుడు ఆమె మాట్లాడిన దానికి నాకే సంబంధం, బిడ్డ అయితే ఇంట్లో బిడ్డ అవుతుంది కానీ రాజకీయంగా కూడా బాంధవ్యాలు ఏంది, బిడ్డ కాదు కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. టికెట్ కావాలన్నప్పుడు, ఫైర్వెల్ చేయాలన్నప్పుడు, లేదా హైకమాండ్ దగ్గర టికెట్ అడగాలనుకున్నప్పుడేమో నా బిడ్డ అనేటువంటి ట్యాగ్ వానికి వస్తుంది. ఇవాళ ఏదైనా వ్యాఖ్యలు చేసినప్పుడు దానికి వివరణ ఇచ్చినప్పుడు మాత్రం బాంధవ్యాలను ఇక్కడ యాడ్ చేయడం సరైనది కాదని చెప్పేసి మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు. సో చూడాలి దీని మీద ఎట్లాంటి స్టాండ్ తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. రాబోయే రోజుల్లో కొండా సుష్మితా పటేల్ ఆమె సొంత ఎజెండా ఏమైనా ప్రకటించబోతున్నదా? ఎందుకంటే దీని మీద కొండా మురళి కూడా ఏం మాట్లాడలేదు ఇప్పటి వరకు కూడా. ఆయన విత్ ఇన్ ద పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఏం మాట్లాడలేదు. సో సుష్మితకు ఆ స్వేచ్ఛ ఉన్నది, ఆమె ఏ పార్టీలో కూడా లేదు కాబట్టి ఆమె మాట్లాడాల్సి వచ్చింది. సో మొత్తానికి ఇది వివరణ ఏంటంటే నాకేం సంబంధం లేదు, నా బిడ్డ ఏదో మాట్లాడిన దానికి నాకెట్లా ఆపాదిస్తారో నాకేం సంబంధం లేదు, ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులని ఉపసంహరించుకోవాలని చెప్పేసి గౌరవ మంత్రి గారు కొండా సురేఖ గారు కోరుతా ఉన్నటువంటి పరిస్థితి. క్వార్టర్ నెంబర్ 9 మినిస్టర్ క్వార్టర్స్, బంజారా హిల్స్, హైదరాబాదు. రైట్. ఇప్పుడు ఈ రీప్లై చూసిన తర్వాత మీకేమనిపిస్తా ఉన్నది? రీప్లై ఇట్లా వేయడం కరెక్టేనా, లేకపోతే కావాలనే రాజకీయ కోణంలోనే ఈ రీప్లై ఇవ్వడం జరిగిందా? రాబోయే రోజుల్లో కొండా సురేఖ ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతా ఉన్నది? కావాలని పొమ్మన లేక పొగ పెడతా ఉన్నారా కొండా సురేఖకు? సో మీరేమనుకుంటున్నారు ఈ విషయాల పట్ల? మీ అభిప్రాయం ఏంటంటే కూడా కింద కామెంట్ రూపంలో రాయండి. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.